తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో 3వ వార్డు బీసీ కాలనీలో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 విధానంతో పలు ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. అందులో భాగంగానే TVAS సేవా సంస్థ దాతృత్వంతో సుమారు 8 లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రం పునఃప్రారంభం నిర్మాణం చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 విధానంతో రానున్న 2047తో పనిచేయాలని అధికారులకు సూచించారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CDPO శంషాద్ బేగం, మున్సిపల్ కమిషనర్ ఈగ కిరణ్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చంద్రమౌళి రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికైనటువంటి గౌరవనీయులు వారు సత్యం గారు, అదేవిధంగా కమిషనర్ గారు, గంగాధర్ గారు, CDPO గారు, ఆనంద్ గారు, సుందరం సంస్థ నుంచి చేసినటువంటి మేనేజర్ గారు, అదేవిధంగా సేనయ్య గారు, వెంకట సుబ్బయ్య గారు, రమణయ్య గారు, ఇంకా వెనుకున్నటువంటి సోదరిమణులు, ముందున్నటువంటి సోదరిమణులు, పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గతంలో పౌష్టికాహారం సరిగ్గా ఇచ్చేవాడు కూడా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత P4 అని చెప్పని కూడా పేరు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ తరపున పనిచేసే విధంగా ఎవరైతే పెద్ద సంస్థలుగా ఉంటాయో వాళ్ళకి CSR ఫండ్స్ వస్తాయి. వాళ్ళ టర్నోవర్ని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టాలి CSR ఫండ్స్. ఎందుకంటే ఇలాంటి సంస్థలు మనం ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా కొన్ని కూడా తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు సుందరం TVS అనేవాళ్ళు అదొక పెద్ద సంస్థ. అయితే వాళ్ళు వెనకబడ్డ ప్రాంతాన్ని ఎన్నుకొని వాళ్ళకి సేవా దృక్పథం చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఆ గ్రామాలకు వెళ్ళి STలు కానీ, SCలు కానీ, BCలు కానీ వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేస్తున్నారు. అభినందిస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వంతో కలిసి వాళ్ళు కూడా కొంత ఇస్తే మన ప్రభుత్వం కూడా ఇస్తా ఉంది. ఈరోజు వాళ్ళు బిల్డింగ్ కట్టారు, మనం కూడా బిల్డింగ్ కూడా చేర్చాం. ఇప్పుడు ప్రభుత్వం తర్వాత ఇవ్వచ్చు. ఇందులో ఈ బీసీ కాలనీలో వచ్చి 8,74,000 ఇందులో చందాలు వచ్చాయి. 54,000 రూపాయలు ఈ వార్డులో వాళ్ళు ఇచ్చారు. మున్సిపాలిటీ నుంచి ఇప్పుడే చెప్పాడు హెడ్ ఫోన్ రిపేర్ చేయించారు. అదేవిధంగా RWC నుంచి కూడా వాళ్ళు ఒక 53,000 రూపాయలు వాళ్ళ ద్వారా కూడా వచ్చాయి. అందుకని ఇలాంటి కంపెనీలని ఎంకరేజ్ చేసి ప్రభుత్వం, ప్రైవేట్ రెండు కలిసి బాగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకని ఎవరైనా ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని స్వాగతించి మన ప్రభుత్వం తరఫున కూడా పెట్టడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అందరూ, ఎందుకంటే 3 నెలల గర్భవతి నుంచి కూడా పౌష్టిక ఆహారం ఇచ్చి ఆ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాలు పౌష్టికాహారాలు 3వ నెల నుంచే ఇస్తా ఉన్నాం. 3 నెలల నుంచి ఆ బిడ్డ పెరిగి 6 నెలల వరకు అన్ని ఇస్తాం. 6 ఇయర్స్ 6 సంవత్సరాల వరకు ఇస్తాం. 6 సంవత్సరాల వరకు మళ్ళా 1,500 రూపాయల లెక్కన ఆ బిడ్డకి నెలకు డబ్బులు ఇస్తాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.